ఇలా బాగా డల్‌గా ఉన్న కుండీల్ని నేను ఇలా అందంగా తయారు చేశానండి. మన టెర్రస్ గార్డెన్ మీద చాలా రకాల కుండీలనేవి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా! సో, అవి సిమెంట్‌వైనా, ప్లాస్టిక్‌వైనా ఏవైనా సరే మీరు వాటికి ఇట్లా పెయింటింగ్స్ అనేది వేసుకుంటే చాలా బావుంటుందండి. అండ్ ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి కాబట్టి ఆ ప్లాంట్‌ని చూడంగానే మనకి ఫేస్ మీద ఒక స్మైల్ అనేది వచ్చేస్తుందనమాట. ఇక్కడ నేను అన్ని సిమెంట్ పాట్స్ తీసుకున్నా కాబట్టి ఎమల్షన్ అనేది వేసుకుంటున్నానండి. మీరు కనుక ప్లాస్టిక్ పాట్స్ తీసుకున్నట్లయితే ఎనామిల్ అనేది వేసుకోండి. అండ్ వీటిని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం అన్నీ ఒకటే టైప్ షేప్‌లో ఉండేటట్టుగా అండ్ ఒకటే హైట్‌లో ఉండేటట్టుగా మీరు ఎంచుకోండి. పెయింటింగ్ వేసే ముందు మాత్రం మీరు పాట్ మీద ఎలాంటి మడ్డి గాని, మట్టి గాని లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మీరు క్లీన్ చేసుకోకుండా వేసుకున్నట్లయితే మీరు వేసిన పెయింటింగ్స్ అనేవి ఎక్కువ రోజులు నిలవ ఉండవు. అండ్ వీటి మీద థిక్‌గా కాకుండా థిన్‌గా వేసుకోండి లేయర్స్ అనేవి పెయింటింగ్. వీటి మీద స్మైలీస్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే మనం గార్డెన్‌ను ఏ వైపు నుంచున్నా కానీ కనపడేటట్టుగా ఉండాలి. సో, దీనికి సంబంధించి ఫుల్ వీడియో లింక్ అనేది నేను కింద ఇస్తానండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.